సారీ బావా, నాకు తెలియని నీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నా. నీ భయానికి మన రామాయణంలోనే ఓ చక్కటి సొల్యూషన్ ఉంది. సాఫ్ట్వేర్ అయినా నీకు రామాయణం గురించి ఏం తెలుసురా? ఇప్పుడు నెట్ ఓపెన్ చేస్తే ట్రెండింగ్లో ఉంది మన అయోధ్య రాముడు గురించే. జై శ్రీరామ్. మన అమ్మ అమ్మమ్మలు ఎలాగో రామాయణం గురించి చెప్పట్లేదు కదా, అందుకే గూగుల్ తల్లిని అడిగి రామాయణం గురించి తెలుసుకుంటున్నా. రామాయణంలో కూడా సేమ్ సిచ్యువేషన్కి మంచి సొల్యూషన్ ఉంది. ఏందది? రాముడికి ముందే తెలుసు సీతమ్మతో కలిసి 14 ఏళ్ళు వనవాసం చేయాల్సి వస్తుందని. అదే సీతమ్మ కోసం రావణాసుడిని చంపాలని అంత కష్టపడి తెచ్చిన సీతమ్మని అరణ్యాల్లో వదిలిపెట్టాలని తెలీదా? తెలుసు కదా, అందుకే రాముడు లోకాభిరాముడయ్యాడు. కష్టం ఉందని భయపడి వెనకడిగేస్తే ఎప్పటికీ చీకట్లోనే ఉంటావు బావా. అలాగే నీ ప్రేమను తనకు చెప్పకుండా వన్ సైడ్గా ప్రేమిస్తున్నావు. సముద్రంలో అలలు ఎంత ఎత్తిగిరినా చివరికి నేలకు తాకాల్సిందే. మనవాడు చెప్పినట్టుగా నువ్వు చెప్తే కదా తను నీకా లేక మరొకరికా సొంతమయ్యే విషయం నీకు తెలుస్తుంది. ఈరోజే చెప్తాను. చెప్పు బావా, కానీ ఇలా మూడీగా కాదు. నీ స్వాగ్ మెయింటైన్ చేస్తూ నీ ప్రేమని చెప్పు. ఎలారా? అదే మన శంకర్ దాదా MBBSలో మెగాస్టార్ వాకింగ్ స్టైల్ ఉండిద్దే అలా.